రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీ భగ్నానికి సంబంధించి హాలిడే ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే వేడుకల పేరుతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు యువకులు. ముంబై యువతులతో అశ్లీల నృత్యాలకు సంబంధించి ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందిందో అక్కడికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత మద్యం గంజాయి సేవిస్తూ యువకులు డాన్సులు చేసిన విజువల్స్ పోలీసుల కళ్లకు చిక్కాయి. దీంతో 7 యువతులని 14 మంది యువకులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. భారీగా మద్యం అలాగే 70 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి పార్టీలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. మరి ముఖ్యంగా మద్యం కావచ్చు లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి మరీ ముఖ్యంగా గంజాయి సంబంధించి ఈ పార్టీల పేరుతో వీటిని అక్కడ అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అక్కడి నుంచి ఆ నెట్వర్క్ పెరుగుతోంది. దీన్ని బేస్ చేసుకుని గంజాయిని బేస్ చేసుకుని మిగిలిన మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఆ ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో వీళ్ళు సిద్ధమవుతున్నారంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్కొనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఈ విషయం బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. హాలిడే ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే వేడుకల పేరుతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు యువకులు. అయితే ముంబై యువతులతో అశ్లీల నృత్యాలకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందిందో వెంటనే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులకు షాక్ అయ్యే విజువల్స్ అక్కడ కనిపించాయి. ఎందుకంటే ఓ పక్క మద్యం, దాంతోపాటు గంజాయి. ఇది బర్త్డే పార్టీనే. బర్త్డే పార్టీ ఇలా ఉంటుందా? అశ్లీల నృత్యాల ఎటుపోతుంది సమాజం. మరి ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఒక వాల్యూ ఉంటుంది. హైదరాబాద్ అంటే నెట్వర్క్కి సంబంధించి కావచ్చు. మరీ ముఖ్యంగా ఇటు ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అటువంటి ఒక కీలకమైన నగరంగా ఎదుగుతున్న క్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ల పేరుతో ఈ విశృంఖలం వచ్చే పదం కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. ఈ విశృంఖలత్వం పెరిగిపోతోంది. ఇటువంటి దిక్కుమాలిన పార్టీలంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు.